దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో నుంచి ధ్యానిస్తున్నాము. 1 నుంచి 3 వరకు క్రీస్తు ప్రభు మరి మృతి గెలిచి లేచిన ఎవరినైతే లేపి ఉన్నాడో లాజరు గృహానికి వచ్చినట్లుగా అక్కడ లాజరు, మార్తా, మరియా వారి గృహంలో ప్రభువుకి ఒక గొప్ప విందు చేసినట్లుగా ఆ విందులో లాజరు కూడా పాల్గొన్నట్లుగా, మార్త ఉపచారం చేస్తున్నట్లుగా, అంతేకాదు మరియా ప్రశస్తమైన అత్తరు ఆ యొక్క మరి ఆ అత్తరును ప్రభు యొక్క పాదముల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నది. ఎంతో కాస్ట్లీగా సేరున్నర అంటే 300 దేనారాల విలువ కలిగిన ఆ అత్తరుని అక్కడ ఆమె ప్రభుకి సమర్పించినట్లుగా, ప్రభుని అభిషేకించినట్లుగా చూడగలము. ఇప్పుడు 4వ వచనము నుంచి ధ్యానిద్దాము. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా. మరి ఇప్పుడు ఇక్కడ 4వ వచనంలో రాయబడిన మాట ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి గురించి ఇక్కడ రాయబడుతుంది. ఇస్కరియోతు యూదా. మరి ఇతను ప్రభు యొక్క శిష్యులలో ఒకడై ఉన్నాడు. ఇతను సీమోన్ అనే ఆయన యొక్క కుమారుడు. మరి యూదా ఇస్కరియోత్ అనే పేరుకి అర్థం ఏంటంటే ఏ మ్యాన్ ఆఫ్ మర్డర్. మరి ఇక్కడ ఒక హైర్లింగ్ అంటే హత్య చేసిన వ్యక్తి, ఒక కూలివాడు అని అర్థం ఇచ్చే పేరు కలిగిన వాడుగా ఈస్కరియోతు యూదా ఉన్నట్లుగా చూడగలము. ఇతను కూడా మరి ప్రభు యొక్క శిష్యులలో ఒకడు. ప్రభు మరి కొండ ఎక్కి ప్రార్థన చేసి ఏర్పరచుకున్న 12 మంది శిష్యులలో ఒకడైన వాడు మరి యొక్క ఇస్కరియోతు యూదా అయి ఉన్నాడు. 12 మందిలో ఒకటిగా. అంతేకాదు ప్రభు పరిచర్య కొరకు మరి ఆ యొక్క శిష్యులు పంపించాడు. ఎవరిని పంపించాడంటే 12 మందిని పంపించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చూస్తే గనక ఆ ఎన్నుకున్న 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు. తర్వాత మరి యొక్క ప్రభు 12 మందిని కూడా మరి వారిని సేవకు పంపించాడు. వారికి ఆజ్ఞాపించి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, వారి అనులకి మరి కాదు కేవలం ఇశ్రాయేలుకే సువార్త ప్రకటించండి అని చెప్పినటువంటి ఆ సందర్భంలో యొక్క శిష్యుడు కూడా ఉన్నట్లుగా చూడగలం. అంటే ఇతని పేరే ఇక్కడ రాయబడిన మాట అప్పగింపనై ఉన్న వ్యక్తి అని రాయబడింది. అప్పగింపనై ఉన్న అంటే ప్రభుని అప్పగించడానికి నియమించబడిన వ్యక్తిగా. దేనికి అప్పగించనన్నాడు? సిలువుకు అప్పగించనైన వ్యక్తిగా ఉన్నాడు. ఈ భూమి మీద మనం పుట్టక మునిపే ఈ లోకంలో మనం దేని కొరకు జీవిస్తామన్నది ముందుగానే నిర్ణయించబడినట్లుగా మనం అనుకోవచ్చు. ఈ దిన ఉదయం మనము ఈలాగున మరి యొక్క మరి ధ్యానం చేస్తున్నామంటే ఈ వాక్యము ఈ దినము ఇలాగున ధ్యానించాలనేది కూడా దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో మరి ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను. ఆయనను అప్పగించనయున్న యూదా నిజంగానే దేవునికి ఎంత సన్నిహితుడు, ప్రభువుకి ఎంత సన్నిహితుడు ఉన్నాడండి ఈయన. శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. 3.5 సంవత్సరాల నుంచి ప్రభుతో కలిసి మరి ఆయన వెంబడిస్తా ఉన్నాడు. ఆయనతో కలిసి జీవిస్తున్నాడు. ఒకే ఇంట్లో వాళ్ళు కాపురం ఉంటున్నారు. ఆయనతో కలిసి సహవాసం చేస్తున్నాడు, కలిసి భోజనం చేస్తా ఉన్నాడు కదా, కలిసి నడుస్తా ఉన్నాడు. మరి కలిసి ఆ యొక్క అన్ని చోట్లకి ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడికి కూడా వెళ్తున్నాడు. కానీ అతని హృదయ స్థితి సరిగా లేదు, అతని యొక్క మానసిక స్థితి సరిగా లేదు. ప్రభుని వెంబడిస్తున్నాడు, ప్రభుతోనే కలిసి ఉన్నాడు గాని అతనిలో మారిన హృదయము, నిజమైన మరి క్రైస్తవుడు ఉండవలసిన మరి ఆ యొక్క హృదయము అతనిలో లేదు. ఇవాళ రేపు క్రైస్తవులమైన మనము కూడా మరి ఈ విధంగానే ఇస్కరియోతు యూదా వలెనే అనేకమైనటువంటి మరి యొక్క అవలక్షణాలు, అనేకమైనటువంటి మరి ఉండకూడనటువంటి ఆ గుణ లక్షణాలు కలిగి మనం కూడా జీవిస్తున్నాం. ప్రాముఖ్యంగా చూస్తే ఇతనిలో అబద్ధం ఉంది, మోసం ఉంది, మరి ఆ ధనాన్ని దొంగిలించేటువంటి ఆ మనస్సు ఉంది ఈయనకి. అసలు ఎన్ని రకాలుగా చెడిపోయిన వ్యక్తిగా ఉన్నాడో చెప్పొద్దు ఈయన.
ప్రభుతోనే జీవిస్తా ఉన్నాడు. ఇన్ని అవలక్షణాలు కలిగి ప్రభువును వెంబడిస్తున్నాడు కదా. మరి హృదయం మారకుండా, మన బుద్ధి మార్చుకోకుండా మరి ప్రభువుని మనం ఎలా వెంబడించగలం? అవునా కదా? ప్రయోజనం ఏముంది? లైక్ అందరూ బట్టి ఏమైపోతాం? నరకానికి వెళ్ళిపోతాం. ప్రభువుతో జీవిస్తున్నాం అనుకుంటూనే మరి ఈ లోకంలో ఉన్న అనేకమైనటువంటి ఆ శరీర కార్యాలను మనం విడిచిపెట్టకపోతే ప్రయోజనం లేదు కదా. విడిచిపెట్టబడే గుంపులోకి వెళ్ళిపోతాం కదా. ఇక్కడ అప్పగించిన ఇస్కరియోతు యూదా, ఆయన గురించి రాయబడిన ప్రవచనం చూస్తే కీర్తనలు 41:9 నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. చూడండి ఎంత ఘోరమైన కార్యమో చూడండి కదా. నా ఇంట భోజనము చేసిన వాడు, నా విహితుడు, నాతో కలిసి ఒక స్నేహితుడుగా జీవించిన వాడు, మరి మేము కలిసి భోజనం బల్ల దగ్గర భోజనం కలిసి చేశాము, అది నా ఇంట్లో భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తెను. నిజంగానే కుటుంబాలలో ఈ దౌర్భాగ్య స్థితి ఉంటదండి. పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి చిన్న వాళ్ళని పెంచుతారు, తమ్ముళ్ళని చెల్లెల్ని పెంచుతారు, వాళ్ళ గురించిన బాధ్యత తీసుకుని చదువులు, వారి పెళ్లిళ్ళు, వారి యొక్క బాగోగులు, వారి భవిష్యత్తు బాగుంటానికి మరి పెద్దవారు ఉన్న వారు ఎంతో ప్రయాసపడి ఎంతగానో కష్టపడతారు. కానీ తిరిగి చూస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, మంచి స్థాయికి వెళతారు. కానీ ఎవరు సహాయం వలన మేము పైకొచ్చామన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. ఇంకా తిరుగుబాటు చేస్తారు, ఇంకను నిందలు వేస్తారు, ఇంకను దూషిస్తారు, ఇంకను వచ్చి మరి కొట్టటానికి కూడా ప్రయత్నిస్తారు, ఇంకను అనేక విధాలుగా కీడులు చేయటానికి ప్రయత్నిస్తారు. లోకం ఇలా ఉందండి. మరి నా వ్యక్తిగత జీవితంలో కూడా ఈ అనుభవం గుండా నేను వెళ్ళాను. ద్రోహం చేయబడుట, సొంత వాళ్ళే మరి తిరగబడుట అనేది, మనం ప్రేమ చూపించి క్రియాపూర్వకమైన ప్రేమ చూపించి ఆ దేవుని ప్రేమ చూపించి మరి మనను మనం ఇచ్చుకున్నట్లుగా మనం ధార పోసుకున్నా కూడా తిరిగి ఇటువంటి ఎదుర్కోవటం అంటే చాలా కష్టమైన పని. ఇంకా చూస్తే ప్రభువుకి ఇది తెలుసంట. 6 అధ్యాయము 64 రాయబడిన మాట, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసుకు తెలియను. అబ్బా, పక్కలో బల్లెం పెట్టుకొని ప్రభువు కలిసి నడుస్తున్నాడంట, కలిసి జీవిస్తున్నాడంట. మొదటి నుండి అంటే అతన్ని ఏర్పరచుకున్నప్పటి నుండి కూడా యూదా ఇస్కరియోత్ అనే వ్యక్తి చేయబోయే ద్రోహము, తనను అప్పగించి తీరు, ఇవన్నీ కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. అంటే తన యొక్క రక్షణ ప్రణాళికలో అతను ఒక భాగమై ఉన్నాడు. అతను అప్పగించకపోతే మరి ప్రభు సిలువకు వెళ్లి ఈ యొక్క రక్షణ కార్యము జరిగించడు. ఈ యొక్క లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మరి ఆ పాప ప్రాయశ్చిత్త బలి చేయటానికి వీలు కాదు గనక అతను కూడా ఈ రక్షణ కార్యములో అతను కూడా మరి పాత్ర వహించి ఉన్నాడని ప్రభు ఇక్కడ సహిస్తూ ఉన్నాడు. ఎరిగి ఉండి కూడా కదా. ఎవరైనా మనకు ద్రోహం చేస్తున్నారు, మనం కీడు చేస్తున్నారంటే ఇక మనం ఏమైపోతాం? వారితో దూరం అయిపోతాం. ఎట్టి విధంగా వారి బారిన పడకుండా ఉండడానికి మనం తప్పించుకుంటాం. కానీ ఇక్కడ ప్రభు అతన్ని పక్కన పెట్టుకొని మరి అతనితో కలిసి మరి వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక కార్యం కొరకు అతను నియమించబడ్డాడు గనక ఆ దినం వరకు ప్రభు సహిస్తా ఉన్నాడు. నిజంగా ఇది చాలా కఠినమైనటువంటి పని అండి. ఎదుటివాడు మనకు ద్రోహం చేస్తున్నాడని తెలిసి కూడా ఓర్చుకొని సహనం వహించటం అనేది ఇది చాలా చాలా అంటే చాలా సాత్వికము అనేటువంటి ఆ మాట, ప్రభు సాత్వికుడు అనే మాటకు తగినట్లుగా ఆయన ఎంత సాత్వికత్వం వహించి మరి ఈ యొక్క యూదా ఇస్కరియోతుని ప్రభు భరించుంటాడో కదా. మన ఎవరన్నా మన మీద కీడు చేస్తా, మన మీద లోపల కోపం వస్తా ఉంటది, బాధ కలుగుతా ఉంటది. అయ్యో, నా సొంత వాళ్ళు ఇట్లా చేశారా అని కన్నీరు కారుతా ఉంటది. లోపల నుంచి చెప్పలేనంటే ఆ బాధ కలుగుతా ఉంటది. మరి అటువంటి మానసిక స్థితికి వెళ్ళవలసిన పరిస్థితిలో ప్రభు ఓర్చుకుంటున్నాడండి, సాత్వికం చూపిస్తున్నాడు. నేను కూడా ఇటువంటి పరిస్థితిలో మనం క్షమించరాని విధంగా మన మీద తిరుగుబాటు చేసేవారిని, మన చేత మేలు పొందుకొని తిరిగి మన మీద మరి దౌర్జన్యం చేసేవారిని క్షమించుట
వారిని సహించుట అనే ఆ యొక్క గుణలక్షణం కూడా మనం ధరించాలని ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. నా విహితుడు మరి నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకు తన మడిమని ఎత్తెను. మరి ఈ పరిస్థితి ప్రతి క్రైస్తవుడు ప్రేమ చూపించే వాడికి ఎదుర్కోలు ఉంటదేమోనని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇంకను మరి ఇతని యొక్క చూస్తే గనక అతను ఇస్కరియోతు యూదా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే 5వ వచనములో, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను. ఇప్పుడు ఇతను ఒక అధికారం కలిగిన మాట మాట్లాడుతున్నాడు. అతను మానసిక స్థితి, మరి హృదయ స్థితి, మరి అంతరంగ స్థితి, ఇవన్నీ కూడా ఆత్మీయ స్థితి ఎంతో దౌర్భాగ్యంగా ఉన్నాయి. కానీ పైకి నటన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు. నిజంగానే అదెంతో ప్రశస్తమైనటువంటి ఆయిల్ అండి. ఆమె పూసిన అత్తరు చాలా కాస్ట్లీ. దాని 300 దేనారాలు అంటేనంట దాని యొక్క విలువట మరి దాదాపుగా ఒక కార్మికుడు, ఒక పనివాడి యొక్క ఒక సంవత్సర జీతం అంట అది. పనివాడి యొక్క ఒక సంవత్సరపు జీతం అది. మరి మరియా తన ఒక సంవత్సరానికి ఉపయోగపడేటువంటి అంత ఖరీదైనటువంటి ఆ అత్తరు తీసుకొచ్చి ప్రభు పాదాలను అభిషేకించింది. హల్లెలూయా. మరొక చోట ఆమె ఆయన తలను అభిషేకించినట్లుగా రాయబడి ఉంటది. ఇక్కడ మరి 300 దేనారాలు ఒక సంవత్సరపు ఆదాయాన్ని ఆమె ప్రభుకి పెట్టుబడి పెడతా ఉన్నది. అది చూసి మరి ఇక్కడ ఇస్కరియోతు యూదా మాట్లాడుతున్నాడు. ఈ 300 దేనారములను అమ్మి ఎందుకు బీదలకు ఇవ్వలేదు? ఇది తీసుకొచ్చి ప్రభు పాదాల మీద పోస్తే అది వేస్ట్ అయిపోయింది కదా. అంత ఖరీదైనటువంటి ఆ యొక్క మరి పరిమళ తైలములాగా ఉన్నటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యములాగా ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ అంత ఖరీదైన దానిని ఆమె వేస్ట్ చేసింది. దీన్ని తీసి బీదలకు ఇవ్వచ్చు కదా. అచ్చ జటామాంసి అత్తరు, మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసి అత్తరును ఆమె ఇంత వేస్ట్ చేసింది. పాదాల మీద పోసేసింది. అదంతా కూడా గాల్లో కలిసిపోయింది, వేస్ట్ అయిపోయింది. మరి ఇది వేస్ట్ అని చెప్పేసి బీదలకు ఇవ్వచ్చు కదా అని మీరు మాట్లాడుతున్నాడు. మరి అతనికి బీదల మీద ప్రేమ ఉందా? కాదు. చూచినట్లయితే ఇక్కడ అతను ఆధ్యాత్మికంగా ఎంతో వెనకబడిన స్థితిలో ఉన్నాడు. ఎవరు బీదల మీద ప్రేమ ఎప్పుడు వస్తుందండి? లేని వారి మీద ప్రేమ ఎప్పుడు వస్తుంది? దేవుని ప్రేమతో నింపబడినప్పుడు, దేవుని యొక్క కనికరం గల హృదయంతో మనం నింపబడినప్పుడు, లేని వాడికి సహాయం చేయాలన్న మనసు వస్తుంది. ఒక బిచ్చగాడికి మనం ఏదన్నా ఇవ్వాలని ఒక తపన కలుగుద్ది. ఏదన్నా లేని వాడికి ఏదన్నా చేయాలనే మనసు వస్తుంది. ఎప్పుడు కలుగుద్ది అది? దేవుని ప్రేమతో, దేవుని గుణలక్షణాలు మనం ధరించుకుంటే, ఆ దేవుని యొక్క కనికరం మనలోంచి ప్రవహిస్తే అప్పుడు ఆ బీదవాడికి మనం సహాయం చేయగలం. కానీ ఇతను అట్లా లేడు కదా. అతని యొక్క మరి విధానం మనం చూస్తే గనక మరి కానుక మరి కానుకలు దొంగిలించేవాడుగున్నాడంట ఇతను. మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నాయంటే 6వ వచనములో, వాడు ఈలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనక అలాగు చెప్పాను. ఇక్కడ ఏదో బీదల మీద ప్రేమ కలిగి, బీదల మీద శ్రద్ధ కలిగి, ఎందుకు ఈ 300 దేనారాలు డబ్బు తీసుకెళ్లి బీదలకు పంచి పెట్టొచ్చు కదా, ఇలా ఎందుకు వేస్ట్ చేయాలని మాట్లాడిన అతని యొక్క మరి యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే అది బీదల మీద శ్రద్ధ కాదు, కపటముగా నటిస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ గొప్ప వేషం వేసుకొని మాట్లాడుతున్నాడు కదా. లోకంలో కూడా క్రైస్తవులు ఇదే వేషధారణ జీవితంలో ఉన్నారండి. పైకి చక్కగా రంగు పులుముకున్నట్లుగా మరి దేవుని కొరకు భక్తి నటిస్తా ఉన్నారు. లోపల చూస్తే శక్తి లేని వారుగా ఉన్నారు. కేవలం యేసుక్రీస్తుని మేము నమ్ముకున్నాము అనే ఒక మాట చెప్పి మరి వాళ్ళు క్రీస్తులో కొనసాగుతున్నారు కానీ క్రీస్తుని కంప్లీట్ గా పొందుకున్నటువంటి అనుభవంలోకి వెళ్ళట్లేదు. ఎప్పుడైతే ఆత్మదేవుడు మనల్ని తాకుతా ఉంటాడో, అభిషేకాత్మ చేత నింపబడతామో అప్పుడు మనలో ఉన్న అవలక్షణాలన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. యేసు రక్తం ద్వారా పాపాలు ఒప్పుకుంటే నీతిమంతులుగా తీర్చబడ్డాము.
కానీ ఇంకను పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలంటే అనేకమైనటువంటి యొక్క శారీరక కార్యాలు మనలో ఉండిపోతాయి. వాటినన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేయించి ఒప్పింపజేస్తా ఉంటాడు. ఆ యొక్క అవన్నీ కూడా స్వాభావికంగా మానవుడు బాల్యము నుండే చెడ్డ హృదయము కలిగిన వాడు గనక ఆ చెడ్డ హృదయము నుంచి దేవుని హృదయంలోకి మార్చబడాలంటే అనేకమైన శరీర కార్యాలను మనము జయించాలి. అది ప్రభు దేవాది దేవుడిచ్చిన ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలలో దొంగిలకూడదు అనేది ఒక ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞని ఇతను మీరిన వాడై ఉన్నాడు. క్రీస్తు ప్రభు వెంట మరి అతనితో మరి ప్రభువుతో కలిసి జీవిస్తున్నటువంటి అతను ప్రధానంగా ఇవ్వబడిన ఆ యొక్క 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను ఉల్లంఘించిన వాడుగా ఉన్నాడు. వాడు దొంగగా ఉండి ఏం చేస్తున్నాడంట? తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను కదా. అతనికి చక్కగా ఫ్రీ భోజనం దొరుకుతా ఉంది, ఫ్రీ అకామిడేషన్ ఉంది కదా. ప్రభుతో కలిసి వెళుతా ఉంటే అన్ని ప్రభు ఆ ఖర్చులు భరిస్తాడు. ఎందుకంటే ఆ ఆయన సొంతంగా ప్రభు ఆ డబ్బుని క్రియేట్ చేయలేదు, కానీ అనేక మంది ఇచ్చే డబ్బుని, మరి ఆ కానుకల రూపంలో వచ్చే డబ్బుని ఒక చోట వాళ్ళు ప్రిజర్వ్ చేస్తా ఉన్నారు. దాని కొరకు ఒకళ్ళు నియమించారు. మన సంఘాల్లో కూడా ట్రెజర్స్ నియమించబడతారు కదా. వాళ్ళ వాళ్ళ ఆధీనంలో సంఘానికి సంబంధించిన డబ్బంతా ఉంటది. ఈ దినాలలో కూడా అదే విధంగా ఆ ట్రెజర్ గా నియమించబడిన వారు కూడా నమ్మకంగా లేరండి. వారు కూడా ఆ యొక్క అసలు ఏదైతే మరి అప్పగించబడిన బాధ్యత ఉందో దానిని మరి వాళ్ళు కూడా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. దేవుని సొమ్మది మరి కానుకల రూపంలో విశ్వాసులు ఇచ్చిన సొమ్మది. దానిని ఆ నియమించబడిన వారు నమ్మకంగా ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. రకరకాల ఖర్చులని, అదిగో అక్కడ ఖర్చు చేసాం, దీనికి ఇక్కడ వెళ్ళాం, దానికోసం చేశామని ఆ తప్పుడు లెక్కలు చూపించటం ఒకటి. ఆ డబ్బు కౌంట్ చేసేటప్పుడే కొన్ని డబ్బులు మాయం చేసేస్తారంట. ఇక్కడ డబ్బు ఎవరెవరైతే డబ్బులు కలెక్షన్ లో కూర్చొని లెక్క పెడుతుంటారో వారు కొన్ని డబ్బులు తీసుకొని పక్కన పెట్టేసుకుంటారంట. ఇక ట్రెజర్ గారైతే సంగతే చెప్పొద్దు. దొంగిలే దొంగిలించే ఆ యొక్క ఆత్మ, దురాత్మ నుంచి వారు మరి విడుదల పొందలేదండి. ఈ యొక్క దుష్టుడైన సాతాను మానవుని ఏలుతూ ఇవన్నీ కూడా పాపము చేయించటానికి వాడు ప్రేరేపిస్తాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాడి కోరికలు తీర్చుకోవడానికి మానవుల మీద తన యొక్క ప్రభావము తాకిడి చూపించినప్పుడు మానవులు ఏం చేస్తున్నారంటే లొంగిపోతున్నారు. క్రైస్తవులు అనేవారు కూడా దుష్టుని యొక్క ప్రభావానికి లొంగిపోతున్నారు కదా. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. ఆత్మదేవుడు మనం పరిశోధిస్తుంటాడగా, మన పరిశుద్ధపరుస్తుంటాడగా, మన లోపల ఆత్మకార్యము చేస్తుంటుండగా మనం ఎలాగున ఈ యొక్క దుర్మార్గపు పనికి మనం ఎలా వెళ్తాం కదా. సంచిలో నుంచి సొమ్ము దొంగిలిస్తే అతనికి ఏం అవసరం ఉంది? ఆ డబ్బు తీసుకుని పక్కన దాచిపెట్టడానికి ఏం అవసరం ఉంది? చక్కగా అన్ని అవసరాలు తీర్చబడుతున్నాయి. ఏమేమి కావాలో ప్రభు వాటన్నిటిని కూడా తీరుస్తా ఉన్నాడు. వాళ్ళకి ఏం కావాలో అనుదిన ఆహారం, భోజనమా, బయటకు వెళ్ళటానికి ఖర్చుల అన్ని కూడా ప్రభు చూసుకుంటున్నాడు. మరి ఇతనికి అసలు ప్రత్యేకమైనటువంటి ఆ డబ్బు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదొక దురాత్మ అండి. ధనాపేక్ష అనేది ఒక దురాత్మ. ఈ దురాత్మ చేత పట్టబడి లోకమంతా కూడా డబ్బుని ఎలా మోసరూపకంగా సంపాదించాలని ఆ ప్రక్రియలో కొనసాగుతున్నారు. మోసం న్యాయమైన తూనిక కాదు. ఇప్పుడు ఇక కూరగాయలు అక్కడ తూనిక చూస్తే కూడా తూనిక రాళ్ళలో కూడా ఆ యొక్క తేడాలు ఉంటాయంట. ఆ యొక్క బిజినెస్ చేసేటప్పుడు, ఆ వ్యాపారం చేసేటప్పుడు అక్కడ మొదలుకొని మరి కల్తీ వ్యాపారం, అవునా కాదు? ఎక్కడ చూసినా కల్తీ. మరి ఏది మనం కొనుక్కున్నా కల్తీ కల్తీ ఉంటుంది. భోజన పదార్థాల్లో కూడా హోటల్స్ లోకి వెళితే అక్కడ కూడా మరి 2-3 రోజులు ఉండిపోయిన వాటిని తిరిగి ఏదో చేసి వాళ్ళు అక్కడ భోజనం పెడతారంట. అంటే ఎక్కడ చూసినా కూడా మానవుడు మోసము చేయటానికి, మోసము ద్వారా డబ్బు సంపాదించడానికే ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు అనేకమైనటువంటి విధంగా ఇట్లా దొంగిలించినట్లుగా ఇవాళ రేపు ఆన్లైన్ మోసాలు ఎన్నండి. మరి కోట్ల రూపాయలు ఆన్లైన్ ద్వారా దొంగిలించేస్తా ఉన్నారు.
డబ్బులు అకౌంట్స్ లోంచి మాయమైపోతా ఉన్నాయి. మరి ఇంకా అమాయకులైన వారి దగ్గర మరి రకరకాలుగా వారు మరి ఆన్లైన్ ద్వారా ఫోన్స్ చేసి ఓటీపీస్ తీసుకొని అట్టి విధంగా అనేకమైన లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఇదొక దురాత్మ. ఈ ధనాపేక్షణ దురాత్మ, ఈ మోసపు ఆత్మ ప్రజలలో నిర్మూలమవును గాక. ఏసు శక్తి గల నామములో ఈ ధనాపేక్ష, ఈ దురాశ ఏసు నామములో నిర్మూలమైపోను గాక. హల్లెలూయా. తను దొంగ అయి ఉన్నాడు, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని కదా. ఈ లోకంలో మనము క్రీస్తు కొరకు అనుచరులుగా క్రీస్తుని వెంబడించే వారు ఉన్నామండి. క్రీస్తుతో కలిసి జీవించే వారు ఉన్నాం. మన యొక్క ఆత్మీయ జీవితం గురించి మనం పరిశీలన చేసుకుందాం. ఎక్కడ తప్పిపోతున్నాం? ప్రాముఖ్యంగా డబ్బు విషయంలో ప్రభు అంటాడు లూకాసు వార్తలో ఒక చోట, మరి పరుల సొమ్ము విషయంలో నువ్వు నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును నీ వశము ఎవడు చేయను. పరుల డబ్బు విషయంలో ఆర్ అకౌంటబుల్. ఒక్క రూపాయి విషయంలో, మనది కాని డబ్బు విషయంలో, ప్రాముఖ్యంగా సేవలో ఉన్న వారికి వచ్చేటువంటి ఆ యొక్క సంఘాలు కలిగి ఉన్న వారికి, వారికి వచ్చే ఆదాయాల విషయంలో ఎంతో అకౌంటబిలిటీ ఉంటామండి. నిజంగా దేవుని దగ్గర మనం ఎంత లెక్క అప్పచెప్పాలో, మనం వాడే ప్రతి రూపాయి, మనది కానిది కానుకల రూపంలో వచ్చే ప్రతి రూపాయి విషయంలో సేవకులైన వారు లెక్క అప్పచెప్ప బద్దులయ్యున్నారు. ఇవాళ రేపు దానిని సేవా పరిచర్య కంటే కూడా వారి లగ్జరీస్ కు చాలా వినియోగిస్తున్నారండి. వారి యొక్క సామ్రాజ్యం విస్తరించుకోవటానికి, వారి కొరకు మరి బిల్డింగ్స్ కట్టుకోవటానికి, వారి యొక్క విలాసాలైన మరి కార్లు కొనుక్కోవటానికి. నిజంగా ఇది మరి దేవుడు ఈ విషయంలో మరి ఎలాగో పరిగణిస్తున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు అని చెప్పి మనుషుల దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకొని ఈ డబ్బు మల్టిప్లై అయిపోద్దని ఒక మోసం చెప్తూ అట్టి విధంగా మరి కోట్లు కోట్లు సంపాదించి ఒక సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటున్నారు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, మరి మిమ్మల్ని దీవిస్తాము అనేటువంటి ఆ తప్పుడు బోధలో మరి వాళ్ళు మరి మా యొక్క విశ్వాసులని మరి పక్కదోవ మళ్ళిస్తా ఉన్నారు. వారిలో ప్రార్థనాత్మ రగిలించి సరైన విధంగా ఆత్మీయ జీవితాన్ని దిద్దుబాటు చేసుకొని వారిలో ఉన్న పొరపాటులు, బలహీనతలు, అవలక్షణాలు, మరి శరీర కార్యాలు విసర్జించి ప్రభు ఆత్మ చేత నింపబడి రాకడ కొరకు సిద్ధపడే విధంగా ప్రజలను సిద్ధపరచకుండా ఏం చేస్తున్నారంటే ఈ విధమైన తప్పుడు బోధలతో ప్రజలను మరి మోసం చేస్తున్నారు. మోసము ద్వారా సేవకులైన వారు డబ్బు సంపాదిస్తున్నారు. కనుక వీఆర్ అకౌంటబుల్ ఫర్ అదర్స్ మనీ. మన డబ్బును మనం ఏ విధం చేతనైనా మనం ఖర్చు పెట్టుకోవచ్చు. మన ఆదాయం అది, మన కష్టార్జితం అది, మనం ఏ విధం చేతనైనా ఖర్చు పెట్టొచ్చు. కానీ ఎదుటి వారి దగ్గర నుంచి వచ్చే డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రతి రూపాయి కూడా ఒక రోజున ప్రభు ముందు లెక్క చెప్పుద్ది కదా. ప్రతి ఒక్క లెక్క కూడా ప్రభు మరి దానికి లెక్క చేస్తాడు. మనం చూచినట్లయితే బీదల గురించి రాయబడిన మాట మనం చూచినట్లయితే ఇక్కడ ప్రభు ఇక్కడే మాట్లాడతాడండి తన మాటలకి. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు దీని నన్ను ఉంచుకొననీయుడి అని చెప్తూ మరి ఇక్కడ బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. 8వ వచనంలో అంటున్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ఇక్కడైతే నువ్వు బీదల గురించి మాట్లాడుతున్నాడు. బీదలు అనే పదం తీసుకొచ్చి అదేందో పెద్ద గొప్ప మరి దా దాన ధర్మాలు చేసే వ్యక్తిగా, బీదలంటే ఎంతో కనికరం గల వ్యక్తిగా అతను మాట్లాడిన మాటలను ప్రభు మరి ఖండిస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. మరి మత్తయి సువార్త 26:11, మార్కు 14:7 కూడా రాయబడిన మాటలు, నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను, మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. మీరు బీదలకు సహాయం చేయాలనుకుంటున్నారా? ఇదిగో ఇది వేస్ట్ అని అనుకుంటున్నారా? బీదలు మీతోనే ఉంటారు, వారికి ఎప్పుడైనా మీరు సహాయం చేయొచ్చు. కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. నేను వెళ్లే సమయం దగ్గర పడింది. ఇంకా కొద్ది కాలమే. ఆ కొద్ది కాలం ఎంతకాలం అండి? 6 దినముల ముందు ఆయన బేతనీకి వచ్చాడు. ఆ పస్కా పండుగకి 6 దినముల ముందు వచ్చాడు ఆయన. ఇక నేను ఎల్లప్పుడూ మీతో ఉండను గాని
బీదలు మరి ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ద్వితీయోపదేశ కాండము 15:11లో రాయబడిన మాట బీదల విషయంలో దేవునికి కలిగిన కన్సర్న్ మనము చూస్తే, బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాచవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అసలు బీదల విషయంలో ప్రభు ఎంత కనికరం కలిగి ఉన్నాడు. వారి గురించి కూడా ఒక ప్రొవిజన్, యొక్క యూదులు, ఇశ్రాయేలీలు ఆ యొక్క వారి మరి సమాజంలో సంఘంలో ఉన్న బీదల విషయంలో కూడా వారు ఏమి చేయాలో ప్రభు ఇక్కడ ఆగ్రహిస్తున్నాడు. అవశ్యముగా నీ చెయ్యి చాచాలి. వారు దీనులుగా ఉన్నారా, బీదలుగా ఉన్నారా, వారికి అవశ్యముగా నీ చెయ్యి చాచాలి. నువ్వేదో ఉన్నవాడు ఉన్నావు, చక్కగా సమృద్ధిగా ఉన్నావు కనుక దానితో ఎంజాయ్ చేస్తున్నావు అనేది కాదు. నీకున్నటువంటి ఆ సమృద్ధిలో నుంచి బీదవాడికి కూడా నువ్వు ఇవ్వాల్సిందని చెప్పేసి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నట్లుగా చూడగలము. నిజంగానే ఈ బీదలకి ఇచ్చే విషయంలో ప్రభు మత్తయి సువార్త 25 అధ్యాయము 35 వచనము నుంచి మనము చూస్తే గనక అక్కడ మరి ఆ యొక్క కుడి చేత ఆశీర్వదించబడిన వారి గురించి రాయబడింది కదా. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా అని అక్కడ ప్రభు మాట్లాడతాడు. అంటే ఈ యొక్క బీదలనే వారిని ప్రభు ప్రత్యేక రీతిగా పరిగణిస్తా ఉన్నాడు. అంటే ఈ బీదలకి, అవసరతలో ఉన్న వారికి, దిక్కులేని వారికి, ఆపదలో ఉన్న వారికి మనం చెయ్యబద్దులమైన అక్కడ ప్రభు అంటాడు, నేను ఆకలిగొన్నాను, భోజనం పెట్టారు, దప్పిగొన్నాను, దాహం ఇచ్చారు, పరదేశినైనాను, నన్ను చేర్చుకున్నారు, దిగంబరనైనాను, నాకు బట్టలు ఇచ్చారు, రోగి అయినాను, నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉన్నారు, మరి నా యొద్దకు వచ్చి పరామర్శించారు. ఇవన్నీ కూడా మరి 45 వచనంలో అంటాడు, మిక్కిలి అల్పులైన వీనిలో ఒక్కనికి ఇలాగు మీరు చేసి ఉన్నారు కనుక నాకు కూడా నిశ్చయముగా చేసి ఉన్నారని ప్రభు చెప్తున్నాడు కదా. చూడని దేవుణ్ణి మరి మనము ఎంతగానో నేను ప్రేమిస్తామని చెప్తున్నాం, కానీ చూస్తున్న మానవుణ్ణి మనం ప్రేమించలేం. ప్రభు అదే అంటున్నాడు, ఆ బీదవాడు, ఆ దీనుడైన వారికి మీరు ఏం చేయాలి, ఆహారం పెట్టాలి, దాహం ఇవ్వాలి, మరి దగ్గరికి చేర్చుకోవాలి, అతనికి బట్టలు ఇవ్వాలి, అతను వెళ్ళి పరామర్శించాలి. ఇవన్నీ మనము చేయబద్దులమైనాం. ప్రభు అదే మాట్లాడుతున్నాడు బీదల విషయంలో. ఆయన ఎంతో కనికరము కలిగి ఉన్నాడండి కదా. బీదలు దేశంలో ఉండక మానరు. మరి ఇక్కడ ఇస్కరియోతు యూదా కపటమైన హృదయంతో మాట్లాడుతున్నాడు. ప్రభు తన హృదయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. బీదలకి ఇచ్చే విషయం నాకు తెలుసయ్యా. బీదల గురించి నేను ఎప్పుడో ప్రొవిజన్ చేసి పెట్టాను. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయించినప్పుడే బీదల గురించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను ఇచ్చాను. ఎలాగున బీదలను కనికరించాలో, వారిని ఎలాగున పరామర్శించాలో, ఎలాగున వారిని దగ్గరకు చేర్చుకోవాలో ఇవన్నీ కూడా నేను రాయించి ఉంచాను, వారికి ఆజ్ఞాపించి ఉన్నాను. మరి నీకు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాను, దొంగిలించకూడదని ఒక ఆజ్ఞ నీకు కూడా ఇవ్వబడింది, కానీ నువ్వు ఆ పని చేయటం లేదు ఇస్కరియోతు యూదా అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలం. చూడండి, నిజంగానే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలో మనం నమ్మకంగా ఉండాలండి. శిష్యుడుగా అతనికి ఒక బాధ్యత, డబ్బు సంచి చేతికిచ్చి అవసరాల కొరకు వాడబట్టడానికి అతనికి అధికారం ఇవ్వబడితే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. మనకి ఇవ్వబడిన ప్రతి పనిని, ప్రతి అధికారాన్ని మనం నమ్మకంగా దాన్ని సద్వినియోగపరచుకుందుము కాక, ఆ యొక్క దురాత్మకు మనము ఎక్కడా కూడా చోటు ఇవ్వకుందుము కాక, సాతాను యొక్క ప్రేరేపణలకు మనం ఎక్కడా చోటు ఇవ్వకుందుము కాక, దేవుని వాక్యము ఏమి చెప్తుందో వాక్యానుసారంగా మనము జీవించుదుము కాక, ఆత్మ మన లోపల ఉండి మనలో చేస్తున్న హెచ్చరికలు, ఆత్మ ప్రేరేపణకు మనం లొంగుదుము కాక, పరిశుద్ధత వైపు మరి పరిశుద్ధాత్మ దేవుడు మన తోడుకొని వెళుతున్న ఈ ప్రక్రియలో ఈ శరీర కార్యాలను విసర్జించి మరి ఆ యొక్క పరిశుద్ధతను సంతరించుకొని నిత్య రాజ్యానికి మనము సిద్ధపరచబడదుము గాక. ఇక్కడ యూదా ఇస్కరియోతు తన కృపను పోగొట్టుకున్నాడు. తర్వాత మనం ధ్యానిస్తే కృపను పోగొట్టుకున్నాడు. నేనైతే ప్రభు మన కొరకు చేసిన ఆ యొక్క గొప్ప కార్యము, కార్చిన రక్తము,
మరి క్రయధనంగా అర్పించిన ప్రాణాన్ని బట్టి మనము ఎల్లప్పుడూ కూడా ప్రభుకి నమ్మకస్తులుగా, ప్రభు ఏమి బోధించాడో ఇలాగన మీరు చేయుడి, ఇలాగన మీరు నడువుడి, ఇలాగన జీవించుడని చెప్పిన మాటల ప్రకారంగా మన జీవితాలను ముందుకు చేసుకుందుము కాక. ఇస్కరియోతు యూదా లాంటి ఆ దురాత్మ చేత పట్టబడిన ఆ ధనాపేక్షనే మోసంలోకి వెళ్ళి ప్రతి క్రైస్తవుడికి విడుదల కలుగును గాక. యేసు నామములో ఆ యొక్క దురాత్మ మనలో నుంచి నిర్మూలమైపోను గాక. ఆమేన్. అట్టి విధంగా ప్రభు కొరకు మనము జీవించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక.